అందరు ప్రతి ఒక్కరు చెప్పినారు కాబట్టి వారి గురించి నేను తక్కువ చెప్తూ ఆయన యొక్క వారి స్ఫూర్తిని తీసుకొని మనం ఏదైతే రామరెడ్డి గారు ఏదైతే చేసినారు, ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రెడ్డి సామాజిక వర్గంతో పాటు మిగతా కులాలను కూడా మిగతా మతాలను కూడా ఆయన ఏ విధంగా ఆదరించిండు. రెడ్డి బిడ్డ అంటేనే అందరినీ ఆదరించే వ్యక్తి, అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూస్తాడు. ఆయన దగ్గర ఒక రూపాయి ఉంటే 90 పైసలు కూడా ముందుకు ఇవ్వడానికి వెనుక ఆడాడు అని నిరూపించిన వ్యక్తి మన వెంకటరామరెడ్డి గారు. ఆయన సంపాదించిన దాంట్లో 99.99% ప్రజాసేవకు, పిల్లల విద్యకు మరియు హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ నిర్మించి ఆయన చేసిన సేవలకు గాను ఈరోజు మన రెడ్డి బిడ్డ కాబట్టి మనం ఆయన జయంత్యుత్సవాలు చేస్తూ ఆయన స్ఫూర్తిని కొనసాగించిన ఉద్దేశంతో ఏదైతే ముఖ్య ఉద్దేశం పిల్లలకు చదువు నేర్పించాలి, రెడ్డి బిడ్డలు కానీ ఎవరు కానీ చదువు నేర్పించాలి అని ఆయన ఒక తపన ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మనం మన జిల్లాలో 10th విద్యార్థులకు కానీ ఇంటర్ విద్యార్థులకు కానీ 10/10 980+ వచ్చిన విద్యార్థులకు మన వంతు మనం ఇచ్చే ఈ చెక్కు కానీ వాళ్ళకి ఇచ్చే ఈ పురస్కారం కానీ అవసరానికి ఏమాత్రం సరిపోకుండా వీళ్ళని చూసి అయినా ముందు అరే ఒక పురస్కారం, ఒక అవార్డు ఇంతమంది రెడ్డి బంధువుల ముందు ఒక విద్యార్థి తీసుకున్నారంటే మిగతా విద్యార్థులు కూడా చదువుకొని అందరు విద్యావంతులు అవుతారనే ఉద్దేశం కొద్ది మనం ఇది చేయడం జరుగుతుంది. దీనికన్నా ముందు రేపా అనే సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు గత 15 సంవత్సరాల నుంచి. దాన్ని మన జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడిన 2 సంవత్సరం, ఇది 3వ సంవత్సరం. మనము ఇది కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఇలాగే కంటిన్యూ చేస్తూ ఈ ఇచ్చే ఏదైతే మన అవార్డు అమౌంట్ ఉందో దాన్ని నెక్స్ట్ ఇయర్ వరకు డబల్ చేసుకునే విధంగా మనందరం కష్టపడి దానికి తోడ్పాటు అందియాలని కోరుకుంటూ విన్నవించుకుంటూ ముఖ్యంగా వెంకటరామరెడ్డిని ఆశయాలను కొనసాగిద్దాం. వారి ఆశయాలు తగ్గట్టుగా ఈరోజు మన జిల్లా బాడీ ఏర్పడి 2 సంవత్సరాలు అయిపోయిన తరుణంలో మనం ఎలక్షన్లు పెట్టుకునే సమయం ఆసన్నమైంది. కాకపోతే కొంతమంది ముఖ్యుల సలహా మేరకు ఏదైతే మన ల్యాండ్ వచ్చింది 4 ఎకరాల ల్యాండు అది ఏ విధంగా వచ్చిందో ఇంతవరకు గత మీటింగ్లలో చెప్పుకున్నాం. అయినా సరే కొత్త వారంలో ఒక 2 నిమిషాలు దాన్ని వివరిస్తా. మనము ఒకే ఒక ఉద్దేశం, మనం జిల్లా బాడీ ఏర్పరిచే ముందు చాలా విషయాలు చర్చించుకొని ముందుకు వచ్చినాం. ఏ విషయాలంటే మనం రెడ్డి సంబంధించింది పిల్లల స్కాలర్షిప్స్ కానీ, ఒక ట్రస్ట్ కానీ, ఊళ్ళలో రైతులకు కానీ, రెడ్డి రైతులకు కానీ, పేద రైతులకు కానీ ప్రతి ఒక్కరికి మన సంఘం నుంచి అన్ని విధాలుగా సహాయం అందిద్దాము, అన్ని విధాలుగా కోఆపరేషన్ చేద్దాము. మనం ఒక ముందుకు వస్తే మన వెంబడి 100 మంది వస్తారు. మంచి ఇప్పుడు రాజరెడ్డి అని ఎలా ముందుకు వచ్చిండో అలా ప్రతి ఒక్క రెడ్డి బిడ్డ ముందుకొచ్చి లేని వారి కొరకు పేద రెడ్డిలకు చేయాలని ముఖ్య ఉద్దేశంతో మన సంఘం ఏర్పాటు చేసుకున్నాం. అవన్నీ చేయాలంటే మనకు ఒక గూడు కావాలి, మనం కలవడం గ్యాదరింగ్ ప్లేస్ కావాలి, దానికి కొంత ఇన్కమ్ కావాలి. ప్రతిసారి మనం చందాలు అడగలేం కాబట్టి దానికి ఒక ఇన్కమ్ చేసుకోవడం ముఖ్య ఉద్దేశంతో ఇంతకుముందుకు గత అధ్యక్షులు లింగారెడ్డి గారు కానీ చక్రారెడ్డి గారు కానీ ఏదైతే మన ప్రభుత్వాన్ని మాకు ల్యాండ్ కావాలని కోరుతున్నారో అదే కంటిన్యూషన్లో మనం గత ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్ చేయగా వారు మంచి మనసుతో మనకు ఫస్ట్ ఒక 2 ఎకరాల ల్యాండ్ కేటాయించారు. ఆ 2 ఎకరాల ల్యాండ్తో మనం మన పోయిన మాజీ మంత్రి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి రెడ్డి బంధువులు మా రెడ్డి కులస్తులు దాదాపు మేజర్ ఉంటాం కాబట్టి ఈ 2 ఎకరాలు సరిపోదని చెప్పగానే సరే అన్న అని చెప్పేసి ఇమ్మీడియట్లీ దాన్ని 4 ఎకరాలు చేయడం జరిగింది. ఆ 2 ఎకరాలను ఆ 4 ఎకరాలను కూడా మనకు ఆ ప్లేస్లో కేటాయించారు. మళ్ళీ అట్లాంటి ప్లేస్ను మనం ఈ విధంగా చేయాలంటే ఒక 2 కోట్లు అయితే ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ రిక్వెస్ట్ చేయగా సరే అని వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి ఆదేశించి మనం వాళ్ళని ఫాలోఅప్ చేసుకొని ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. పట్టా ల్యాండు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ఇరిగేషన్ సంబంధించిన ల్యాండు. ఇరిగేషన్కి ఇచ్చారు వాళ్ళు మన మిడ్ మ్యానర్ కొరకు. అయితే అందులో మిగిలింది కాబట్టి మనకు ఆ రోజు రెవెన్యూ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ సపోర్ట్ చేసి ఇరిగేషన్ నుంచి రెవెన్యూకి మార్చి మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కృతజ్ఞతలు ఎప్పుడూ తెలుపుకోవాలి. ఆ 4 ఎకర్స్ ల్యాండ్ తీసుకున్న తర్వాత మనము ఏం చేయాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం. మనకు ఇన్కమ్ కావాలి.
ఎవరికి ఏం చేయాలన్నా డబ్బులు కావాలి కాబట్టి మనం ఫంక్షన్ హాల్ కట్టుకుందాం. ఫంక్షన్ హాల్తో పాటు మనకు 4 ఎకర్స్లా మనం ఒక పకడ్బందీ ప్లాన్ చేసినాం. ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఇది మన స్ట్రక్చర్స్ పెట్టినాము. ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఏంటంటే గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇదంతా రెడ్డి సంఘం, ఎవరు నేమ్ ప్రెసిడెంట్ ఉన్నా ముందు ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా కూడా ఈ సైడ్ అంతా ఆఫీస్ వస్తుంది. ఆ సైడ్ ఒక రూమ్స్ వస్తాయి, గెస్ట్ రూమ్లు 5 గెస్ట్ రూమ్లు వస్తాయి. మన జిల్లాకు ఉన్న విఐపీలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఒక 5 రూమ్లు. సెకండ్ ఫ్లోర్లో 12 రూమ్లు వస్తాయి. థర్డ్ ఫోర్త్ బ్యాంకెట్ హాల్ ఉంటాయి. 5th మనం సెట్ చేసుకుంటాం. అక్కడ ఒక బిల్డింగ్ వస్తుంది. అది ఇప్పుడు మన వేములవాడ మార్పాల అఖిల భారత రెడ్డి సంఘం కట్టి ఎలా అయితే కిరాయికి ఇస్తున్నారో అక్కడ 32 రూములతో ఇంకొక బిల్డింగ్ వస్తుంది. ఇక్కడ ముందు ఫంక్షన్ హాల్ వస్తుంది, ఇక్కడ లాన్ వస్తుంది. అక్కడ పోతే రెడ్డి గర్ల్స్ హాస్టల్, రెడ్డి బాయ్స్ హాస్టల్ వస్తుంది. ఇంకొకటి ఓల్డేజ్ హోమ్. ఎవరైతే రెడ్డి బంధువులు అమెరికాలలో కానీ యుఎస్లో కానీ హైదరాబాద్లో నుంచి చదువుకుని ఎవరైతే పిల్లలు బయట ఉంటారో ఈ మధ్య తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మంచి వృద్ధాశ్రమం ఇక్కడ కట్టేది, ఓల్డేజ్ హోమ్ కట్టి వాళ్ళకి సకల సౌకర్యాలతో పిల్లలు దగ్గర లేరు అనే విధంగా తీర్చిదిద్ది అట్లాంటి వాళ్ళకు మంచి లిఫ్ట్ పెట్టి సౌకర్యాలతో ఒక ఓల్డేజ్ హోమ్ కట్టుకోవడానికి మళ్ళీ అక్కడ ఒక 30 ఫీట్ రోడ్ ఇచ్చి దీన్ని అన్ని రకాల ప్లాన్తో మనం పకడ్బందీ ప్లాన్తో ముందుకు వచ్చి మనం ఫస్ట్ కాంపౌండ్ పెడదాం డిసైడ్ అయినాం. కాంపౌండ్లో భాగంగా మన గ్రౌండ్లో ఒక 6 ఫీట్లతోని 6-8 ఫీట్లతోని పిల్లలు వేసి